పరమానందయ్య శిష్యుల కన్నా పరమ దరిద్రంగా పనిచేస్తున్నట్టే కొడుతుంది తెలంగాణ ఆఫీసర్లు. మరి లేకుంటే ఏంది? ఎవరికి ఎక్కడ ఏ సీట్ ఇవ్వాలి, ఏ రిజర్వేషన్ ఏ వర్గానికి ఇవ్వాలి అనేది తెలవకుంటే వాళ్ళు ఎట్లా ఆఫీసర్లు అయినరు, ఎందుకు వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు? బీసీలకు ఒక్క ఓటు లేని కాడ బీసీ సామాజిక వర్గానికి సర్పంచ్ ఎంపీటీసీ సీట్లు కేటాయించి అందరినీ గందరగోళంలో దించారు. అట్లా ఏ ఒకటో రెండో అనుకునే ఛాన్స్ లేకుండా జిల్లాకో 10 చొప్పున, మండలానికో 2-3 చొప్పున బీసీలు లేని కాడ బీసీలకు సీట్లు కేటాయించి మొత్తం బీసీలే ఉన్న కాడ ఎస్సీ ఎస్టీలకు సీట్లు ఇచ్చిండ్రు. అందుకే అంత గందరగోళం గాయ అవుతున్నది. తలకాయ తమ్ముడే గాని మొండెం బామ్మర్ది అన్నట్టు చేసిండ్రు. మరి వాళ్ళకు కళ్ళు కనిపిస్తలేవా, కనిపించినా కావాలని గిట్లా చేసిండ్రా అనేది మనకు తెలియదు. కానీ ఊర్ల పొంటి జనాలకు పిచ్చి లేపుతున్నారు. మొత్తం తండ ఉన్న కాడ బీసీలకు సీట్లు ఇచ్చిండ్రు, మొత్తం బీసీలో ఉన్న కాడ కడమోళ్ళకి ఇచ్చిండ్రు. ఇదంతా తలకాయ లేని పని అని నెత్తి జుట్టు వీక్కుంటున్నారట. మరి దీన్ని ఎట్లా చేస్తారో ఏమో గాని చిన్న చిన్న పదవుల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టినట్టే అవుతున్నదని బాధలో మునిగిండ్రట. ఇట్లనే ఏమో పోన్రి. నెరవేర్చలేని హామీలు ఇచ్చినామా, సర్కారు కుర్చీలా కూర్చున్నామా, చేతులు ఎత్తేసినామా, స్వాహా. చెప్పిన మాటలన్నీ గంగార్పణం. అగో అచ్చం మన సర్కారు చేస్తున్న పని కూడా గట్లనే ఉంది. మరి లేకుంటే ఏంది? ఈడ ఇల్లుగాలి ఒకడు ఏడుస్తుంటే సుట్టకు నిప్పు లేదని ఇంకొకటి ఏడ్చిండట. ఈడికే సర్కార్ మారింది కదా, మా బతుకులు మారితే ఇచ్చిన హామీలు తీర్స్తే ఇంతో కొంత మేలు అవుతుందని పిట్టెకు పెట్టుకొని ఎదురు చూసినట్టు మన రాష్ట్ర పబ్లిక్ అంతే ఎదురు చూస్తుంటే అవి పక్కకు పెట్టి పనికిరాని మార్పులు చేర్పులు చేస్తుంది సర్కారు. ఈడికే టీఎస్గా ఉన్న పేరును తీసేసి టీజీ లెక్క మార్చిండు. దానికి కొన్ని కోట్లు ఖర్చు అయినాయా? అటెన్గా మన తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి జీవో తీసుకొచ్చింది. ఆ పనికి అంతో కొంత ఖర్చు అయిందా? ఇక ఇప్పుడు పనేం లేనట్టు ట్యాంక్ బండ్ కాడున్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ లెక్క మారవాలని అనుకుంటారట. మళ్ళా దీనికి ఎన్ని కోట్లు ఖర్చు అంటారు? ఇచ్చిన 6 గ్యారంటీలు గాళ్ళనేవాయే. నిరుద్యోగులు, సర్కారు ఉద్యోగులు, యువత, ఆడోళ్ళు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. నన్ను ఘోషణ నా తన రూపాయి రాదన్న ముఖ్యమంత్రికి ఇవన్నీ మార్పులు చేసేందుకు ఏడికెళ్ళి వస్తున్నాయో ఆయనకి సర్కార్కే తెలవాలి. ఇక ఏం చేస్తాం, ఇది మన కర్మ అని నెత్తికొట్టుకుంటారు పబ్లిక్ అంతా.